జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 31.94% పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు బోరబండ దగ్గర నుంచి అప్డేట్స్ చూసాం. మందకొడిగా సాగుతోంది పోలింగ్ అనేది. మరి కాసేపట్లో జనం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక యూసఫ్ గూడ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సతీష్, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది అక్కడ? ఎస్ స్వాతి, ఈరోజు మధ్యాహ్నం 1 వరకు ఓవరాల్గా నమోదైనటువంటి 31% ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా కేవలం 22% మాత్రమే నమైంది. ఇక్కడ మనం ఉన్నటువంటి యూసుఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్లో మొత్తం 10 బూతులు ఉన్నాయి. 10 బూతులకు సంబంధించి ఇక్కడ పోలింగ్ కొనసాగుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఇటు కృష్ణానగర్, యూసుఫ్ కూడా, యాదగిరి నగర్తో పాటు లక్ష్మీ నరసింహనగర్ తో పాటు మరికొన్ని ఏరియాలు ఇక్కడికి వచ్చి ఓటర్లకు ఇక్కడ పోలింగ్ బూతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే దగ్గర 10 బూతులు ఏర్పాటు చేయడం జూబ్లీహిల్స్లో రెండవ అతిపెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే మధ్యాహ్నం వరకు చాలా తక్కువ జరిగింది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఎక్కువ జరుగుతుందని చెప్పి భావించినప్పటికీ కూడా అదేవిధంగా కొనసాగుతుంది, మందకొడిగానే కొనసాగుతుంది. చాలా తక్కువ మంది వస్తున్నారు. సాధారణంగా అయితే ఈ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళు కొంత మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మధ్యాహ్నం తర్వాత పోలింగ్ వాళ్ళందరూ కూడా ఆఫీసులకు వెళ్ళడం, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత జాబు నుంచి వచ్చి ఈ పోలింగ్కు వస్తారనుకున్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరైనా దివ్యాంగులు ఉన్నా వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తున్నారు. బయట నుంచి పోలింగ్ బూత్ లోపలికి వచ్చేటటువంటి గేట్ దగ్గర నుంచి లోపల వరకు రావడానికి వీల్ చైర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వీల్ చైర్లతో పాటు గతంలో మనం చూసాం మొబైల్కి సంబంధించి ఒక ఇష్యూ ఉండేది. మొబైల్ ఫోన్లు లోపలికి తీసుకొని వెళ్ళే దగ్గర కొంత గొడవ జరిగేది. ఈసారి అలాంటి ఇష్యూలు లేకుండా ఓటర్ అసిస్టెన్స్ బూత్లని పెట్టడం జరిగింది. ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్ల ద్వారా మొబైల్ పూర్తి స్థాయిలో ఇక్కడే పెట్టి వెళ్ళే విధంగా కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఇక్కడ 10 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా ఈ పోలింగ్ బూతుల దగ్గర 10 స్టేషన్స్ ఏర్పాటు చేసి మొబైల్స్ తీసుకొని ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడే కొంత సందడి వాతావరణం మొదలైపోయింది. 3 గంటల తర్వాత 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ప్రతిసారి కూడా ఇక్కడ జరిగేటటువంటి పోలింగ్లో ఎక్కువ మంది వస్తారని చెప్పి భావిస్తున్నారు. అధికారులు కూడా అదేవిధంగా చెప్తున్నారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. అయితే సాయంత్రం 6 తర్వాత ఎవరైనా క్యూ లైన్లో ఉంటే 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇచ్చి 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగుతుంది. అంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉండాలి. కాబట్టి 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పారు. అందుకు సంబంధించి కూడా 6 గంటల వరకు ఎవరే ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక స్లిప్స్ ఇవ్వడం ద్వారా, టోకెన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళందరికీ ఓటు సాయంత్రం అయినా సరే, లేట్ నైట్ అయినా సరే వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో యూసుఫ్గూడ డివిజన్ చాలా కీలకమైనటువంటి డివిజన్. ఇక్కడే చాలా ఓటింగ్ ఎక్కువ నమోదవుతుంది అనుకున్నారు. అయితే ఇక్కడ ఈ డివిజన్ పరిధి మొత్తం కూడా చూసుకుంటే సాయంత్రం వరకు 55 నుంచి 60% మధ్యలో పోలింగ్ నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు